కీర్తనలు 65వ అధ్యాయం 4వ వచనం. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనినవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. మాకు రక్షణకర్తవైన దేవ, భూదిగంతముల నివాసులందరికీ దూర సముద్రం మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. ప్రేమైన వాళ్ళారా, దావీదు దేవుని యొక్క మనసు ఎరిగి, దేవుని యొక్క ఔన్నత్యం ఎరిగి రాస్తున్న మాటలు ఏమంటే, నీ ఆవరణములో నివసించినట్లుగా. మనం అనుకుంటుండొచ్చు, నేను చాలా రోజుల కింద రక్షింపబడ్డా, యేసు ప్రభు నా పాపాలు క్షమించిండు, నేను పరిచర్య చేస్తున్నా, నేను సేవ చేస్తున్నా, నేను ఎంతో ఈరోజు సమాజంలో ఒక మంచి క్రమమైన స్థితిలో ఉన్నా, లేకపోతే బాప్తిసం తీసుకున్నా, ఒక పద్ధతిగా నడుస్తున్న జీవితం ఉంది అని మనం అనుకుంటుండొచ్చు. దేవుని మందిరంలో నేను పోతేనే పరిచయం స్టార్ట్ అవుతుంది, నేను అంటే కొంచెం సంఘంలో పేరుంది అని అనుకుంటుండొచ్చు. ఇవన్నీ అనుకున్నా, ఈ అనుకోవడానికి మూల కారణమైన యేసు ప్రభువును మనం మరవద్దు. యేసు ప్రభు అవకాశం ఇవ్వకపోతే ఏది లేదు, పరిచర్య లేదు, బోధ లేదు, అవకాశమే లేదు. దేవుని మందిరంలో అడుగు పెట్టలేం మనం. ఆయన కనికర పడుట వలన, ఆయన మనల్ని పిలుచుట వలన, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నట వలన మాత్రమే దొరికిందనే విషయం మనం మరవకూడదు జీవితంలో. ఎందుకంటే ఏమంటున్నాడు, నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనిన వాడు ధన్యుడు. ఆయన ఏర్పాటులో నువ్వు నేను ఉన్నాం కాబట్టి ఆయన తన సన్నిధికి మనల్ని రావాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు కాబట్టి వచ్చినాం, లేకుంటే రాం. మనం అనుకుంటున్నది, నేను పని అంతా తోలుకొని వచ్చినా, నేను దేవుని మందిరంలో కనబడాలని వచ్చినా, నేను నా పనులు నేను ఆదివారం పనిడిసబెట్టి, లేకుంటే వేరే రోజులలో పనిడిసబెట్టి ప్రభు పని కొరకు వచ్చినా అనుకుంటున్నాం. అదంతా సున్నా. ఆయన అవకాశం, ఆయన ఇష్టపడ్డాడు నువ్వు రావాలని. దేవుని మందిరంలో మనం కనబడాలనే ఉద్దేశం ఆయన ఆలోచన చేసినాడు. ఈ మహిమ ఆయనకు వస్తుంది. మనం ఏదో చెప్పుకుంటాం, నేను అన్ని మీటింగ్లకు అటెండ్ అవుతా అని చెప్పుకుంటాం, సంతోషం, అటెండ్ కావాలి. కానీ దానికి కారణము నువ్వు, నా గొప్పతనం ఏమీ లేదు అనే విషయం మనం ఎరగాలి. యేసు ప్రభువే ఆ అవకాశం ఇవ్వకపోతే మనం రాము. అదే మాట. అయితే నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరంలో మేళ్ళ చేత మేము తృప్తి పొందేదము. ఆయన మందిరంలో ఏముందంటే తృప్తి ఉంది. ప్రపంచంలో ఏది ఉన్నా తృప్తి లేదు. ఆయన వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే నెమ్మదిపరిచి, సమాధానపరిచి, ఆనందింపజేస్తుంది. అందుకే చెప్పన శక్యము మహిమాయుక్తమైన సంతోషం ఎక్కడుందంటే దేవుని యొక్క సన్నిధిలో ఉంది, ఆయన ముఖకాంతిలో ఉంది, ఆయన వాక్యంలో ఉంది, ఆయన సంఘములో ఉంది, ఆయన పరిచర్యలో ఉంది. ఇవన్నిటి చేత మనల్ని పోషిస్తున్నాడు. ఆయన మాత్రమే మహిమగల దేవుడు అనే విషయం ఎరగా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, మా రక్షణకర్తమైన దేవ, భూదిగంత నివాసులందరూ దూర సముద్రం మీదనున్న వారందరికీ ఆశ్రయుడా అని అంటున్నాడు. భూదిగంతముల వరకు అంటే ఈ భూమి మీద అనేక స్థలాలకు మనిషి పోలేని స్థలాలు ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళకు కూడా, సముద్రం మీద ఉన్న వాళ్ళకు కూడా ఆశ్రయుడా అంటున్నాడు. అంటే కొన్ని స్థలాలు ఎట్లంటే నివాసానికి యోగ్యంగా లేవు, మనం పోయి ఉండలేము. కొన్ని అడవులు ఉంటాయి, అండమాన్ నికోబార్ అట్లాంటివి, లేకుంటే అమెజాన్ అడవులు అసంటివి, ఇట్లాంటి దీవులు అడవులు ఉన్నట్లలో మనం ఎక్కడ పోయి అక్కడ నిలబడలేము, బతకలేం. కానీ అట్లాంటి స్థలాల్లో ఉన్నవారికి కూడా ఆశ్రయుడైన యేసు ప్రభు అని బయలుపరుస్తున్నాడు. అయితే ఈయన ఏం చేస్తా అంటే భీకరమైన నీతిని బట్టి భీకరమైన కార్యాలు చేసేవాడు ఆయన. మన జీవితాల్లో కూడా ఎన్నో భీకరమైన కార్యాలు ప్రభు చేయాలనుకుంటున్నాడు. మనం నీతిగా ఉండట్లేదు, అదే వచ్చింది ప్రాబ్లం. మనం నీతిని అనుసరించి, నీతిమంతులు ఎట్లున్నారో బైబిల్ గ్రంథంలో ఉన్నవారిని చూసి ఆ నీతిని అనుసరించి, యేసు ప్రభు ఎట్లయితే నీతిగా ఉన్నాడు, ఆయన పాపం ఉన్నదని నాలో ఎవడు స్థాపించగలుగునని పిలాతు ముందు సవాలు చేసినట్టుగా మనం నీతిని అనుసరించి జీవించినప్పుడు వర్ధిల్లే వారమై ఉంటాం. తద్వారా ప్రభుకు మహిమ ఉన్న జీవితాల ఆశీర్వాదం. ఉదయకాలం అట్టి రీతిలో మనం సిద్ధపడతాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశీర్వాద స్తోత్రములు.
నీ మందిరంలో ఉండడానికి నీవే చేసిన ప్రతి మేలుకై ఏమి ఇవ్వలేక హృదయమార స్తుతిస్తూ మమ్మల్ని నీ సన్నిధిలో అభివృద్ధిలోనికి వరదలు చేయమని యేసులో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.